మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య వెసెస్ జగన్మోహన్ రావు ఎలా ఉండొచ్చు? ఇక్కడ టీడీపీ తంగిరాల సౌమ్య ఇక్కడ కూడా ఈక్వేషన్స్లో భాగంగా ఆమె గెలవబోతుంది. ఏ విధంగా చూసుకున్నా ప్రజలకి ఒక మహిళగా అక్కడ పేరు ఉన్నది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా మొదటి నుంచి కూడా ఈమెకే టికెట్ అనేది మొదటి నుంచి క్యాడర్. నందిగామలో నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కాపు కమ్మ ఫైట్ ఉంటుంది అనుకుంటా అక్కడ. లేదండి, అంటే ఇది కమ్మవారు 19% ఉన్నారు, కాపులు కూడా కలిసి వచ్చే అవకాశం. తర్వాత కాపులు వచ్చేసరికి 13% ఉన్నారు. అదే ఈ రెండు అక్కడ కమ్మ డామినేషన్ కొంతమంది కాపులు ఎందుకో ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టే, 19% ఉన్నారు. తర్వాత మాదిగ 19% ఉన్నారు. ఆ విధంగా కాపులు 13, ముస్లిమ్స్ 9, యాదవులు 7%. ఇక బీసీ ఈక్వేషన్స్ లో ఎక్కువ పోలైంది. తర్వాత కాపులు కమ్మ ఏకమైపోయారు. పొత్తులో భాగంగా అన్ని కలిసి వచ్చి తంగిరాల స్వామి గెలిచే అవకాశాలు స్పష్టంగా. రైట్, అదే అంచనాలు ఉన్నాయి. నందిగామ టీడీపీదే, ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. టీడీపీ పోల్ పల్స్ సర్వే కూడా టీడీపీదే విజయం అని చెప్తోన్న పరిస్థితి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.